మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్, పెళ్లి అయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? ఐఎమ్ చిన్ని. చిన్ని, పెళ్లి అయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? క్రెడిట్ కార్డ్ అడుగుతాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? క్రెడిట్ కార్డ్ అడుగుతాం. నెక్స్ట్ ఐఎమ్ సౌమ్య. సౌమ్య, పెళ్లి అయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతావు? పెళ్లికి ఇచ్చిన కట్నం మొత్తం రిటర్న్ ఇమ్మని అడుగుతాం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మొనాలి. ఓకే మోనాలిసా, పెళ్లి అయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతావు? పనులు చేసుకోలేకపోతున్నాను, పనులు చేసి పెట్టమని. ఆకీస్ పాక్ పాకిసాక్. ఐఎమ్ సత్య. ఓకే సత్య, నితిన్ టీం అంటే ఎలా ఉండాలి? తగ్గేదేలే. వెరీ గుడ్. పెళ్లి అయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? విడాకులు అడుగుతాం. ఏంట్రా మామిడాకులు అడిగినట్లు సింపుల్ గా అడిగేసావు? ఇంట్లో ఇవాళ మా సంక్రాంతి మామిడాకులు తెచ్చి గుమ్మానికి కట్టా సింపుల్ గా చెప్పావు. ఎందుకు అడుగుతావు విడాకులు? అంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా మళ్ళీ. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కాదు, కొద్దిగా తగ్గుండ్రా, మన రౌండ్ వచ్చేసే తగ్గేదేలే. తగ్గకూడదు కదా. ఒకటే ముద్దు, రెండు వద్దు. నెక్స్ట్. ఐఎమ్ ప్రియా. పెళ్లి అయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? నా కోసం తాజ్ మహల్ కట్టించమని అడిగాను. అయితే నువ్వు చచ్చిపో అన్నాడు. మీ మొగుడు మాత్రం చచ్చిపోను, నేనైతే చంపేసుకోండి. కాదు, అయినా నువ్వు అంత తెలివి తక్కువగా ఇంకేదన్నా అడగాలి గానీ తాజ్ మహల్ అంటే అందరికి గుర్తుంటుంది కదా అలా. అంటే చచ్చిపోదాని ఆల్రెడీ నువ్వే ఫిక్స్ అయ్యావు. అలా అని కాదు, చచ్చిపోయిన తర్వాత కట్టించమని అడుగుతున్నా అంతే. ప్రేమకి గుర్తుగా వాళ్ళ ఆవిడ చచ్చిపోతే కదా కట్టాడు. అందుకే కట్టించమని అడుగుతున్నాను. ఇద్దరు కలిసి పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి కొద్దిసేపు. నెక్స్ట్. దిస్ ఈజ్ మాధురి. మాధురి, పెళ్లి అయ్యాక మీ మొగుడిని ఫస్ట్ గిఫ్ట్ ఏం అడుగుతారు? రోజు కాఫీ కలిపి ఇవ్వడానికి బర్రెని అడుగుతాను. గ్లామర్ పాడకుండా ఉండాలి, ప్యాకెట్ పాలు ఎందుకు అనేది. బర్రె అనుకో, డైలీ డైరెక్ట్ గా పెతకడం, కాఫీ పెట్టుకోవడం. ఓకే, గ్లామర్ పెంచుకో. పొద్దుగాలు లేస్తాం. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, పూజలు వ్రతాలు అమ్మాయిలే ఎక్కువ ఎందుకు చేస్తారు? ఐఎమ్ అంబిక. పూజలు వ్రతాలు అమ్మాయిలే ఎక్కువగా ఎందుకు చేస్తారు? అబ్బాయిల కన్నా ఎక్కువ కోరికలు మాకే ఉంటాయి కాబట్టి. అక్కడ చూసి ఓ 5 చెప్పు కోరికలు, ఇదే యాటిట్యూడ్ తో చెప్పాలి. చెప్పు చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మంచి మొగుడు రావాలి. సెకండ్ అండి. రోజు సినిమాకి తీసుకెళ్ళాలి. ఎనీ టైం ఐస్ క్రీమ్స్ కొని పెట్టాలి. డైలీ పానీపూరి తీసుకెళ్ళాలి. రోజు కొట్టాలి, అది కూడా చెప్పు. రోజు నా చేత తన్నులు తినాలి. రోజు నా చేత తన్నులు తినాలి. నీ క్వశ్చన్ వచ్చేసి పూజలు వ్రతాలు అమ్మాయిలే ఎక్కువగా ఎందుకు చేస్తారు? అబ్బాయిలు అలాగే చదవాలి కాబట్టి మేము వ్రతం చేస్తాం. ఏయ్, ఇదేంటా మంచి పద్ధతి కాదా ఇది? శ్రావణి, పూజలు వ్రతాలు అమ్మాయిలే ఎక్కువగా ఎందుకు చేస్తారు? మేము కూడా స్వర్గానికి వెళ్ళడానికి. అక్కడ కూడా బతకనీరా? బతకనే చంపేస్తాం. తెలుసు, అక్కడ కూడా మగదేవులని వీళ్ళు టార్చర్ చేసి పెడుతూనే ఉంటారు. తగ్గేదేలేలో మరి మన నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? హాయ్, మై సెల్ఫ్ లిఖిత. అమ్మాయిలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? అబ్బాయిలు ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ లో నో చెప్పి ఓకే, తర్వాత ఎస్ చెప్పడం. మీరేంటంటే బాగా తిప్పించుకుంటారు, అదొక సైకోయిజం కదా. అమ్మాయిలు కదా బాగా తిప్పించుకొని నోరా దాని తర్వాత ఎస్ ఐ లవ్ యూ రా. ఐఎమ్ పుష్ప. మన గేమ్ ఏంటో తెలుసా? పుష్ప. అమ్మాయిలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటే? ఎత్తిన బాటిల్ దించకుండా తాగడం. అరే కూల్ డ్రింకా లేకపోతే అదేనా? వాటర్ బాటిల్ అన్నా. మై సెల్ఫ్ చంద్రిక. అమ్మాయిలలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? ఎంత చదివినా ఏదో గొట్టంగడికి ఇచ్చేసేస్తారు కాబట్టి. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఐఎమ్ షన్ను. అమ్మాయిలో ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? అబ్బాయిల్ని మోసం చేయడం. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇదే ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్, మోసం చేయటం. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
ఇంట్లో అబద్ధాలు చెప్పడానికి ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకురా అంత అవసరం ఉందిరా? అబద్ధాలు చెప్పాలి కదా. అంతేనా? లవ్ లో పడిన తర్వాత ఆటోమేటిక్ గా రూల్స్ అన్ని చేంజ్ అవుతాయి. అవును మరి. నీ పేరు? దిస్ ఇస్ పూజ. ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు ఏమనిపిస్తుంది? దువ్విన తలనే దువ్వడం, అద్దిన తలనే పౌడర్ అద్దడం. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. దిస్ ఇస్ చంద్రిక. చంద్రిక, ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మోసపోవడానికి ప్రాక్టీస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బా ఇంత అర్థం ఉందారా? మోసపోవడానికి ప్రాక్టీస్ అయినట్లుగా ఉంటుంది. అబ్బాయిలకి అలవాటే కదా సార్. ఒకటి చెప్పనా నీకు ఒక నిజం? అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ అయితే జీవితాంతం అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు. అమ్మాయి అలా కాదు, టిష్యూని నలిపి పక్కన పడేసినట్టు పడేసింది. ఏం చెప్పావురా? నిజమా నిజమా? గుండెల్లో పెట్టుకొని గుడి కడతాం మేము. సార్ 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 మీరు కేవలం గుండెల్లోనే కడతారు, మేము చచ్చే వరకు గుర్తించుకుంటాం. దిస్ ఇస్ ప్రసన్న. ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా పొలంలో మొలకలు వచ్చాయనిపిస్తుంది. నీ పేరు? జ్యోతి. ఫస్ట్ టైం లవ్ లో పడ్డప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ మళ్ళీ లవ్ చేయాలనిపిస్తుంది. బా నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో కాదో. Feel my love, feel my love, feel my love. కాదు, ఏంటి డాన్స్ చాలా ఓవర్ గా ఫీల్ అయినట్టున్నావు? సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని నేను ఫీల్ అయ్యా, కానీ ఫైనల్ గా ఫెయిల్ అయ్యా. ఎన్ని బ్రేకప్లు అయినాయా? ఎనీవేస్ ఫీల్ మై లవ్.